పృథు మహారాజు ప్రకటితమైనటువంటి దైవ లక్షణాలు అవన్నిటి గురించి క్రమక్రమంగా చర్చించుకోవడం జరిగింది. మనం 18వ శ్లోకంలో ఆపేసాం పోయినసారి. జస్ట్ ఒక్కసారి ఆ 18వ శ్లోకాన్ని తలుచుకుంటూ ముందుకు వెళ్దాం. ఆ 15 నుంచి 19 శ్లోకాలు ఏంటంటే కింగ్ పృథు మహారాజు యొక్క లక్షణాలు, ఆయన యొక్క గుణాలు. తర్వాత 20 నుంచి 27 శ్లోకాలు ఏంటంటే భవిష్యత్వాణి, పృథు మహారాజు ముందు ముందు ఏం చేయబోతున్నారో కూడా వీళ్ళకి మరి ఆ త్రికాలజ్ఞులు కదా చెప్పిన వాళ్ళు, మునులు, మీరు చదవండి, మీరు పాడండి, ఆయన్ని పొగడండి అని చెప్పారు కదా. అది వాళ్ళు ఏం చేశారంటే పృథు మహారాజు భవిష్యత్తులో చేయబోయే కార్యాల గురించి కూడా ప్రస్తావన తీసుకొస్తారు. మన రసరాణి మాతాజీ అన్నది కదా, వద్దు అని అన్నప్పటికీ కూడా పొగడడం మన ఆ వంతు వైష్ణవ లక్షణం. ఆ కానీ ఆ పొగడ్తలు తనకు చెందినవి అనుకొని ఆ పొగడ్తలకు ఉబ్బిపోయి ఒక మిథ్యా ప్రపంచంలోకి వెళ్లకుండా తనకు తనకు వర్తించని విషయాలను వాళ్ళు పొగుడుతుంటే అవన్నీ పైకి ట్రాన్స్ఫర్ చేసేయమన్నారు. యథాతథంగా బదిలీ చేసేయాలి. శిలా ప్రభుపాదుల వారు మీకు ఇది కూడా చెప్పాను, ఆయనకు పాద పూజ చేయడం శిష్యులకు నేర్పుతారు. వాళ్ళు చేస్తుంటే ఆయన కూడా పాడేవారు. అప్పుడు వీళ్ళు అడిగేది, మీరెందుకు పాడుతారంటే, మీరు చేసిన ఈ పాద పూజని అంతా నేను మా గురువు గారికి సమర్పించుకుంటున్నా అని. అంటే ఆ భావన మనలో ఉండాలి. నేను నేను అల్పుణ్ణి, నాకంటే ఆ, జ్ఞానులు, నాకంటే గొప్పవాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళ పొగడ్తల ఈ పొగడ్తలని వాళ్ళకి చెందుతాయి, నాకు కాదన్న భావనతోటి అంత తృణాదపి సునీచేవ అటువంటి ప్రవర్తన మన పృథు మహారాజులు కూడా చూస్తాం అనమాట. 18th శ్లోకంలో మనం ఏం చదువుకున్నాం, 18 ర్యాంక్ చదువుకున్నాం. ఆయన ఏంటంటే అందరు దేహదారులైన జీవులందరూ, అంటే ఇన్ని కోట్ల దేహాలు, ఎంతమంది 84 లక్షల సంఖ్యలో ఉన్నటువంటి జీవరాశులు, ప్రతిదానికి వాటిదైనటువంటి ఒక దేహం ఉంటుంది కదా, వాళ్ళందరూ కూడా రాజు తనతో సమానంగా చూశాడు. అంటే ఎవరిని తుచ్చంగా చూడలేదు, అందరికి సమానమైనటువంటి గౌరవాన్ని ఇచ్చారు. తర్వాత ఆ ఆయన యొక్క సాహచర్యం వల్ల అతని చుట్టూ ఉండే వాళ్ళు, బంధువులు, వాళ్ళందరికీ ఎప్పుడు ఆనందం అనమాట. కొందరి కంపెనీలో మనం ఆనందపడతాం, కొందరి కంపెనీలో అబ్బా వచ్చారా బాబోయ్ అనుకుంటాం. అట్లా కాకుండా పృథు మహారాజు యొక్క బంధువులకు అతని యొక్క సాహచర్యము, అతని యొక్క ఉనికి వల్ల ఆనందం ఎప్పటికప్పుడు రెట్టింపు అవుతుందట, వృద్ధి అవుతుందట. తర్వాత ఆయన మంచి సత్సంగం చేస్తారు. ముక్త పురుషులతోటి ఆయన ఎప్పుడు కలిసిమెలిసి ఉంటాయి, వాళ్ళతోటి భగవత్ విషయాలని ఏ రకంగా చర్చిస్తారో అదే రకంగా నేరస్తుల్ని అవసరమైన చోట కఠినంగా శిక్షిస్తారు. ఇవన్నీ ఒక ఉత్తమ పాలకుడికి ఉండే లక్షణాలు అన్నమాట. అందరిని రక్షించాలి, తర్వాత తన వాళ్లకు ప్రియం కలిగించాలి, తర్వాత జనులందరినీ, పరిశుద్ధప్పుడు కూడా చదువుకున్నా, జీవం అంటే కేవలం మనుషులే కాదు, అన్ని రకాల జీవాలను కూడా దయాకరణతో చూసుకోవాలి. నాలుగోది ఏంటంటే ఎప్పుడైతే ప్రజా జీవనానికి కష్టం కలుగుతుందో అటువంటి కష్టాన్ని ఆ కలిగించే వాళ్ళతోటి క్లోజ్ గా తిరగకుండా, సాన్నిధ్యం పెంచుకోకుండా వాళ్ళని, నేరస్తుల్ని కఠినంగా శిక్షించాలి. ఈ కఠినంగా శిక్షించడం అనే విషయం మీద శిలా ప్రభుపాద రాబోయే శ్లోకాల్లో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అది మనకు ఒక్కసారి ఊపిస్తుంది మనల్ని, ఇట్లా అన్నారు శిలా ప్రభుపాద అని. ఓకే, 19th శ్లోకంకి వెళ్దాం మనము. అయం తు సాక్షాత్ భగవాంస్త్యధీశః కూటస్థాత్మా కలయావతీర్ణః యస్మిన్న విద్యా రచితం నిరర్థకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. అమ్మ శ్లోక ఆన్ చేయట్లేదు ఎవరు, డిస్ప్లే చేయరా శ్లోక? ఈ లోపల ఎవరి దగ్గర బుక్ ఉంటే వాడు తీసి చదవండి మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ. హరే హరే కృష్ణ కృష్ణ. మాతాజీ. సన్యాస మాతాజీ చదవండి. అయంతు సాక్షాత్ భగవాంస్త్రదీశః కూటస్థ ఆత్మా కలయావతీర్ణః యస్మిన్న విద్యా రజితం నిరర్ధకం పశ్యంతి నానాత్వమపి ప్రతీతం. శీల ప్రభుపాద. ఈ రాజు ముల్లోకములకు అధీశ్వరుడు మరియు సాక్షాత్తుగా భగవానుని చేతనే శక్తి ప్రదానము కావింపబడినాడు. నిర్వికారుడైన ఇతను భగవంతుని శక్త్యావేశ అవతారము.
ముక్త పురుషుడును పరమ విద్వాంసుడును అయినందున ఇతడు అవిద్యారచితమైన సమస్త భౌతిక వైవిధ్యమును నిరర్ధకమని భావించును. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఇక్కడ ఫస్ట్ లైన్ లో సాక్షాత్ భగవాన్ త్రయదీశ. త్రయదీశ అంటే ఈ ముల్లోకాలకు కూడా అతను అధీశ్వరుడు, హీఈస్ ద బాస్. ఆయన ఏంటి అంటే సాక్షాత్తు భగవానుడు. ఎవరు? పృథు మహారాజు గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ పృథు మహారాజు మూడు లోకాలకు అధీశ్వరుడు. తర్వాత భగవంతుని ద్వారా ఆ శక్తిని ఇవ్వబడిన వాడు. శక్తి ఇచ్చారు. శక్తి ప్రదానం ఎవరి వల్ల అయింది? భగవంతుడి వల్ల అయింది అనమాట. అయితే ఇతని ఇక్కడ నిర్వికారుడైన ఇతడు అని చెప్పారు. భగవానుని శక్త్యావేశ అవతారము. ఇతను మామూలు వ్యక్తి కాదు, భగవంతుని యొక్క శక్త్యావేశ అవతారం అని చెప్పారు. చెప్తూ ముక్త పురుషుడు, లిబరేటెడ్ సోల్. తర్వాత పరమ విద్వాంసుడు అయినందున ఇతను అవిద్యారహితమైన సమస్త భౌతిక వైద్యములను నిరర్థకంగా భావించడు. ఏదైతే మనకు భక్తిని, జ్ఞానాన్ని, భక్తి పట్ల అనురక్తిని పెంచుతుందో అది విద్య అవుతుంది. మనని భౌతికత్వం వైపు తీసుకెళ్ళేది అవిద్య అవుతుంది. ఈశోపనిషత్తులు కూడా మనం నేర్చుకున్నాం అది. కాబట్టి ఏంటంటే ఈ రకమైనటువంటి విజ్ఞానం, ఇటువంటి విద్య చదువుకున్న వాళ్ళకి ఎటువంటి భావన ఉంటుందంటే ఈ కనిపించేవంతా కూడా నిరర్ధకం, అంతా వేస్ట్ అన్న భావన వాళ్ళలో కలుగుతుంది. శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే ఈ స్తుతుల్ని ఎవరైతే గణిస్తున్నారో లేకపోతే ఈ స్తుతిని ఎవరు చేస్తున్నారో వాళ్ళు ఏంటంటే పృథు మహారాజు యొక్క గొప్ప గుణాల్ని ఇక్కడ వర్ణిస్తున్నారు అనమాట. ఎందుకు ఆ గుణాలన్నిటిని ఏం చెప్పారు అంటే సాక్షాత్ భగవాన్ అన్నారు కదా. ఇక్కడ మనకు సాక్షాత్ భగవాన్ త్రయదీశ. ఇతడు సాక్షాత్ భగవంతుడు అని చెప్పి, అందుకే భగవంతుడికి ఎట్టయితే అనంతమైనటువంటి కళ్యాణ గుణగణాలు ఉన్నాయో, ఆస్పీషియస్ క్యారెక్టర్స్ ఉన్నాయో అవి ఇతనిలో కూడా కనిపిస్తాయి. ఎందుకంటే అది సాక్షాత్ భగవంతుడే, భగవంతుని యొక్క పాలనా శక్తిని నిర్వర్తించేందుకు వచ్చిన వాడే. కాబట్టి అతను ఈ గుణాలన్నీ కలిపి ఉండడం వల్ల అతను అనంత కళ్యాణ గుణములు కలిగి ఉండును అన్న పదం చెప్తోంది అనమాట, సాక్షాత్ భగవాన్ అనేది. అయితే ఇతనికి మామూలుగా మానవ దేహంతో పుట్టినప్పటికీ మానవులతో సమానం కాదు. ఎందుకంటే అతను భగవంతుని యొక్క మహాగుణాలతోటి ఆయన జన్మ తీసుకున్నారు. అందుకని ఆయన మామూలు సాధారణ పురుషుల వారు ఆయనకు సమానం కాదు అని చెప్తున్నారు అనమాట. ఎందుకంటే అతను భగవద్ అవతారము. అందుకని ఈ అతనికి ఉండే మంచి గుణాలు పృథ్వీలో ఎవ్వరికి కూడా ఉండవు. అంటే అతని యొక్క విశిష్టతను చెప్తుంది అనమాట ఈ మాట. తర్వాత ఇతనేంటి అంటే షడ్విభూతి సంపన్నుడు. షడ్విభూతి సంపన్నుడు అంటే ఏంటి మాతాజీ? ఏమిటా విభూతులు? ఐశ్వర్యము, శక్తి, అందము, సౌందర్యము, వీరత్వం, ఇవన్నీ 5 వచ్చినాయి. రావాలి కదా. వైరాగ్యం వచ్చిందా? వైరాగ్యం వచ్చింది మాతాజీ. ఐశ్వర్యం, వైరాగ్యం, సౌందర్యం, కీర్తి, జ్ఞానం, కీర్తి. ఐశ్వర్యము, బలము, యశస్సు, జ్ఞానము, సౌందర్యము, వైరాగ్యము. కీర్తి ఒకటి చెప్పలేదు. కీర్తి ఆల్ ఫేమస్ అంటారు కదా. ఇవన్నీ ఉన్నవాడు ఫేమస్ కాకపోతే మనం అవుతామా చెప్పండి? అందుకని ఈ 6 గుణాలున్నవాడు ఆయన షడ్విభూతి సంపన్నుడు. అంటే ఉండడం కూడా ఏంటి, ఏదో ఇంతో అంత శాంపుల్ కాదు, సంపన్న పూర్తిగా ఉన్నవాడు అనమాట ఆయన. అటువంటి భగవంతుడు పొందిన గుణాలలో సమానంగా ఎవరికి కూడా ఆ గుణాలు ఉంటాయని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎవరికి ఉండవు. కానీ పృథు మహారాజ్ వేరే సాధారణ వ్యక్తి కాదు, అతను భగవంతుని యొక్క శక్తి అవతారమే. కాబట్టి భగవంతుడు ఏ విధులు చేయగలుగుతాడో సేమ్ అదే రకంగా పృథు మహారాజు కూడా ఆ విధుల్ని ఆయన నిర్వర్తించగలుగుతాడు అనమాట.
ఇక్కడ శ్రీల ప్రభుపాద చిన్న కొంచెం భాష కొంచెం పెద్దది ఇచ్చారు. దాంట్లో ఏంటంటే ఈ వందిమాగతులు ఉన్నారు కదా, వాళ్ళు పృథు మహారాజుకు ఉండే గుణాలు, గొప్ప గుణాల గురించి వర్ణిస్తున్నారు. అది ఎందుకు వర్ణిస్తున్నారు అంటే ఈ సాక్షాత్ భగవన్, మరి సాక్షాత్ భగవంతుడు అంటే ఆయనకున్నన్ని మంగళమైనటువంటి గుణాలు ఉన్నాయి కదా, అవన్నీ ఈయనలో కూడా ఉండబడ్డాయి కాబట్టి ఇన్ని సాక్షాత్ భగవంతుడు అని చెప్తున్నారు. అంటే మనం ఎవరైనా భగవంతుడు అని క్లెయిమ్ చేసినా, వాళ్ళు తాము భగవంతుడు అని చెప్పుకున్నా కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అట్లున్న వాళ్ళకి ఆ భగవంతుడుగా సంబోధించే అవకాశం ఉంటుంది, అందరికీ ఉండదు అనమాట. దీంట్లో వాళ్ళు ఏమంటున్నారు, ఆయన సాక్షాత్ భగవాన్ అని చెప్తున్నారు. తర్వాత భగవంతుడు షడ్విభూతుడు కాబట్టి ఆయన యొక్క శక్తి అంశ అయిన పృథు మహారాజు కూడా అతను అటువంటి సద్గుణాలు అన్ని కలిసిన సంపన్నతను ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇంకో పదం ఇంపార్టెంట్ అని చెప్పారు, కూటస్థుడు. కూటస్థుడు అంటే ఇక్కడ ఎక్కడుంది అంటే కూటస్థాత్మ కలయావతీర్ణ, 2వ లైన్లో ఉంది. కూటస్థం అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే జీవులో 2 రకాలు ఉంటారు. మనం కృత్య శుద్ధిలో కూడా చదువుకున్నాం, నిత్యముక్తులు, తర్వాత నిత్య బద్ధులు. నిత్య బద్ధులు అంటే ఎవరు? మనం ఎవరు మాతాజీ, ముక్తులమా బద్ధులమా? బద్దులం మాతాజీ. పర్ఫెక్ట్. ఎందుకు బద్ధులం మాతాజీ మనం, పద్మజ? మరి ఈ బంధనాలలో భౌతిక చిక్కుకొని ఉన్నాం భౌతిక కదా అంటే మాతాజీ. భగవంతుడికి భౌతికంగా దూరమై యా భౌతికంగా ఉన్నాము, భగవంతుడికి దూరమై. నేను ఇంకా పూర్తిగా భౌతికాసక్తులు మనం పూర్తి వదులుకోలేదు. ముక్త స్థితిలో లేము. ముక్త స్థితిలో ఉన్న వాళ్ళు ఏంటంటే నిత్యముక్తులు. ఇవంతా తుచ్చము, ఇవన్నీ భగవంతుని చేరేందుకు, భగవంతుని ఆనందం చేసేందుకు మన పెద్ద యూస్ఫుల్ కాదు అని అనుకుంటారే, అనుకుని వాళ్ళ ఆ వస్తువుల పట్ల వ్యామోహత ఉండదు. అటువంటిది ఈ నిత్యముక్తులు అనమాట. ఇంకా వాళ్ళని బంధించే, మీరు అన్నట్టు ఈ బంధాలు, ప్రేమలు, బంధాలు, వ్యామోహాలు ఏమీ ఉండవు. వాటన్నిటికీ అతీతంగా ఉంటారనమాట వీళ్ళు. వాళ్ళు ఏంటంటే ఈ భౌతికత్వం అనే మాయ తొలగిపోయింది కాబట్టి తను ఎవరు, తనకు భగవంతుడికి మధ్య ఉండే సంభాషణ, వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం గురించి ఒక అవగాహన చూపిస్తుంది అనమాట. ఆ విషయం చెప్పుకుంటూ జీవులు నిత్యముక్తులు, నిత్యభక్తులు అని ఉంటారు. ఇక్కడ నిత్యముక్తుడు ఏంటంటే నేను దాసుని, దేవాది దేవుని యొక్క దాసుని అన్న భావం ఎప్పుడు కూడా మర్చిపోడు. అని మర్చిపోక నేను ఎవరు వేరు కాదు, నేను భగవంతుని యొక్క అంశం, అమయ అంశం జీవలోకి, నేను భగవంతుని యొక్క అంశను తెలుసుకొని ఉండేవాడు నిత్యముక్తుడు. భగవత్ అంశ గురించి తెలుసుకున్నవాడు, తర్వాత తన స్థితిని మర్చిపోకుండా భగవంతుని యొక్క ఔన్నత్యాన్ని గుర్తుంచుకునేవాడు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే నిత్యముక్తులు. ఈ మనం ఏంటంటే ఎవరైతే అటువంటి భక్తుడు ఉంటాడో మామూలు ప్రజానీకం కోసం, మన కోసము ఆయన ఏంటంటే భగవంతుణ్ణి రిప్రజెంట్ చేస్తుంటాడు. అంటే భగవంతుణ్ణి భగవంతుడి తరఫున ఈ విషయాలని చెప్తుంటాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే వేదంలో నిత్యో నిత్యానం అని తెలుపబడింది కనుక పరమనిత్యుని అంశయని నిత్యముక్త జీవుడు ఎదిగి ఉండును. అటువంటి స్థితిలో నిలిచినందున అతను భౌతిక జగత్తును భిన్న సృష్టిలో కాంచును. అంటే అతనికి తెలుసు కాబట్టి భగవంతుడు అన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, అన్నిటికీ ఆయన్ని ఆధారం అని తెలుసుకుంటాడు కాబట్టి అప్పుడు ఏంటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న అతని దృష్టి వేరుగా ఉంటది. భౌతికత్వానికి పూర్తి బందీగాడు, చిక్కుబడాడు. ఆయన కొంచెం ఈ భౌతిక స్థితి నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తూ భగవంతుని ఆశ్రయిస్తాడనమాట. మిగతాడికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంటే భగవంతుని ఆశ్రయించకపోవడం. కానీ ఇక్కడ ఇతన్ని నిర్వికారకుడు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు చక్కటి భక్తులు అనమాట. ఎందుకంటే వాళ్ళ స్థితిని వాళ్ళు ఎప్పుడూ మర్చిపోరు. కృష్ణస్తు భగవాన్ స్వయం. తర్వాత నేను భగవంతుని అదేంటమ్మా అది ఎప్పుడు చెప్తుంటా చూడు, కృష్ణ ఆరసభ భృత్య, అందరూ కృష్ణుని యొక్క భృత్యులు అన్న విషయాన్ని ఎప్పుడు మర్చిపోకుండా గుర్తు చేసుకుంటూ ఉంటారు, స్మరణం అనమాట. కాబట్టి ఈ నేను భగవంతుని యొక్క అంశీభూతాన్ని, మమేవాంశో జీవలోకి,
అది ఎవరంటే కొంత జ్ఞానము, కొంత భక్తి ఉన్నవాళ్ళు దాన్ని అర్థం చేసుకుంటారనమాట. అటువంటి జ్ఞానము ఎప్పుడైతే ఆ రకమైనటువంటి అవగాహన వస్తుందో ఏది చూసుకున్నా ప్రపంచంలో, అప్పుడు భగవంతునితోటి ఆ ఆ చూసిన దృష్టిని కలుపుతారనమాట. అంటే ఆ భగవంతుడు భగవంతుని వాటిల్లో చూసుకుంటారు. ఆ తర్వాత ఈ అలా అనేక అంశాలకు మూలకారకుడు భగవంతుడు అన్న విషయం కూడా ఎవరు తెలుసుకుంటారంటే శిలా ప్రభుపాద అంటారు, నిత్య ముక్త జీవుడు ఎరిగి ఉంటాడు. ఏ జీవి అయితే అతని ఇటువంటి బంధాల నుంచి, భవబంధాల నుంచి బయటపడతాడో అతని ఏంటి అంటే స్వతంత్రుడు, ఆయన్ని నిత్యముక్తుడు అంటారనమాట. అందుకని వాళ్ళు ఏంటంటే భౌతిక దృష్టిలో, ఈ భౌతిక దృక్కోణంలో ప్రపంచాన్ని చూసి ఒక ఆ, ఉమ్, నిశ్చయానికి వాళ్ళు రారనమాట. అంతేగాక ఏంటి అంటే ఆ మనకు సామాన్యంగా ఏమనిపిస్తుంది అంటే కండిషన్ సోల్స్ కాబట్టి, అబ్బా ఈ ప్రపంచంలో ఎన్ని వింతలు జరుగుతున్నాయి, ఒక దేశానికి వెళ్ళాం, ఎన్నో కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటాం, వాళ్ళు వాడే పరికరాలు వేరు, వాళ్ళు వండే పాత్రలు వేరు, వాళ్ళు ఇచ్చే స్పూన్స్, అట్లా అన్నిటిని చూసి ఆశ్చర్యపడతాం అనమాట మనం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే భగవంతుడు ఆ వైవిధ్యాన్ని చూస్తాడు కదా నిత్యబద్ధుడు, చూసినప్పుడు ఆ ఎవరైతే నిత్యముక్తులు ఏమంటే అది వస్త్రం లాగా భావిస్తాడు, కానీ ఈ నిత్య బద్ధుడు అట్లా అనుకోడు. అబ్బా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎంత ఎంజాయ్ చేయొచ్చు మనం అన్నట్టు అనుకుంటాడు అనమాట. ఈ సందర్భంలో ఏం చెప్తున్నారు అంటే మనుజుడు పలు విధములుగా వస్త్రాలంకరణ చేసుకోవచ్చు, కానీ విద్వాంసుడు ఆ వస్త్రములను ఏ మాత్రం పరిగణించడు. భౌతికత్వం అని జబ్బులున్న మనం కాబట్టి మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటాం, కానీ వాళ్ళు ఏంటంటే ఇటువంటి విషయాల పట్ల వాళ్ళకి ఆకర్షణ ఉండదు. ఈ విషయం గురించి భగవద్గీత ఏం చెప్పిండ్రు అంటే మనం అనుకున్నాం కదా వాళ్ళు అన్నిటినీ సమదృష్టితో ట్రీట్ చేస్తారని. మనందరం చాలా చదువుకున్న 4వ అధ్యాయంలో భగవద్గీత విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైక స్వపాకేచ పండిత సమదర్శనం. అటువంటి ఈ ఈ ఈ శ్లోకం మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వీళ్ళకేంటి అంటే ఇందులో ఎవరైతే పండితుడు అనేవాడు ఏంటంటే అతనికి జ్ఞానం ఎక్కువ, జ్ఞాన సముపార్జన ఎప్పుడు చేస్తుంటారు. బ్రాహ్మణులు కాబట్టి వేదిక్ స్టైల్ ఆఫ్ లైఫ్ లో ఫస్ట్ వాళ్ళు ఆ ఈ డేట్స్ కూడా మొదలు పెట్టుకొని వాళ్ళు ఏంటంటే ఈ విషయం తెలుసుకొని సర్వజన సమానత్వం, అన్నిటినీ సమానంగా చూస్తారు. నక్క, కుక్క, పిల్లి, బల్లి అన్ని కూడా అనమాట. ఎందుకంటే ఒక ఆవును గాని, ఒక గుర్రాన్ని గాని, ఏనుగు గాని, శునకాన్ని గాని, శునకం తినేవాడికి కానీ ఇటువంటి వీళ్ళందరినీ కూడా భగవంతుడు సమంగా చూస్తాడు అని చెప్తూ, భగవంతుడట మన ఎక్స్టర్నల్ బాడీ చూడరట, మన అంతర్గతంగా వస్తున్న ఆలోచన చూడాలన్న ప్రయత్నించారట. ఆయన ఏంటి అంటే మనలో ఉండే విశుద్ధమైన ఆత్మను గమనిస్తూ ఉంటారట. ఆ వస్త్రములు అంటే ఏ వస్త్రాలు అయితే మనం చెప్పుకుంటున్నామో మా ఇంట్లో 3 ఈ వస్త్రాలు ఏంటంటే అవిద్యతే సృష్టించబడినవి. ఎవరైతే వివిధ వస్త్రాలను విశుద్ధాత్మను చూచుచూ ఆ వస్త్రాలన్నీ అవిద్యతే సృష్టింపబడినవి తెలుసు. అదంతా ఎవరు? ఒక పండితుడికి. మిగతా ఏంటంటే ఆచ్ఛాదన గురించి మనం భేదభావంతో చూస్తాం, కానీ ఒక పండితుడు ఏంటంటే ఇదంతా బాహ్యంగా వేసుకున్న తొడుగే, అంతర్గతంగా అందరిలో ఉంది ఆ పరమాత్ముడు అన్న భావనలోనే ఉంటాడనమాట. మరి మామూలు ఒక పండితుడికే అటువంటి భావన ఉంటే సాక్షాత్ భగవంతుని అవతారమైనటువంటి పృథువు ఆయన ఎట్లుండాలి? అందుకని శిలా ప్రభుపాద ఏం చెప్పారంటే ఆయన ఆధ్యాత్మిక స్థితిని ఆయనే వీడలేదు. అంటే ఆయన అండర్స్టాండింగ్, ఆయన అవగాహన ఏమీ మారలేదనమాట. ఆయన కాబట్టి భౌతిక జగత్తు చూసి ఇదే సత్యం అనుకునే అవకాశం ఆయనకు లేదు. మనం ఏమనుకుంటాం? ఈ బద్ధజీవులము మనం చూస్తున్నవన్నీ సత్యం అనుకుంటాం, శాశ్వతం అనుకుంటాం. ఈ రోజు ఒక మంచి ఇంట్లో ఉన్నాం, ఈ వెళ్ళు మనం ఇట్లే ఉంటాం అనుకుంటాం, చాలా హెల్దీగా ఉంటాం, నాకు ఎప్పుడు జబ్బులే రావు, కనీసం జలుబు కూడా చేయదు అనుకుంటాం. ఈ రోజు ఉన్నట్టు పరిస్థితి రేపు ఉండదు, మారుతూ ఉంటుంది.
ఒక్క ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నవాడికి బయట నుంచి వచ్చే మార్పులు, లోపల నుంచి వచ్చే మార్పులు అతని మీద ఎటువంటి ప్రభావం చూపించదు. కాబట్టి అతను ఏంటంటే బయట చూసే టెంప్టేషన్స్ చూసి అతను ఆసక్తి గాని కుతూహలం గాని కలిగి ఉంటాడు. ఇవన్నీ లక్షణాలన్నీ మన బద్ధజీవుల్లో ఉంటుంది. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. 20వ శ్లోకం. అయం భువో మండల మోదయాద్రే గుప్తైక వీరో నరదేవనాథ ఆస్థాయ జైత్రం రథమాత్తచాప పర్యస్యతే దక్షిణితో యథార్క. పద్మజ చదవండి. హరే కృష్ణ మాతాజీ. అయం భువో మండలమోదయాత్రే गोप्तैकवीरो नरदेवनादः आस्ताय चैत्रं रथमात्तचापः पर्यस्यते दक्षिणतो యథార్కః. అద్వితీయ పరాక్రమశాలి వీరుడు అయిన ఆ రాజునకు ప్రతిద్వంద్వి ఉండబోడు. అజేయుమగు చాపమును హస్తమును ధరించి దక్షిణాభిముఖముగా స్వీయ కక్షలో తిరుగు సూర్యుని వలె గోచరించుచు ఇతడు తన జైత్ర రథమున భూమండలమును పర్యటించగలడు. హరికృష్ణ. మనము శిల ప్రభుపాద యొక్క పర్పోర్ట్ చదవక ముందే ఒక్కసారి ఈ తిరగడము, సూర్యుడు తిరగడం అనే దాని గురించి మనము ఒక చోట ప్రస్తావన వచ్చింది. అది ఎక్కడ చదవండి. మనం చాలా మంది అభిషేకం చేసి కూడా పాడతారు. ఏంటది? గుళ్ళల్లో బ్రహ్మ సంహితలో ఆఖరి చివరిలోకి వస్తుంటే యక్షురేష సవిత సకల గ్రహాణ రాజా సమస్తమూర్తి అంతే కదా. రాజా సమస్త సురమూర్తి వాడు గుర్తు రావట్లేదు, అదే చూస్తున్నాను. తర్వాత సకలాగ్రహాణం సమస్త సురమూర్తిరశేష తేజః యస్యాగ్నేయమతి సంవృత కాలచక్రం గోవిందం ఆది పురుషం తమము భజాం. ఒక్కసారి ట్యూన్ పోతే అసలు నెంబర్ వర్డింగ్సే గుర్తురావు. సో అక్కడ ఏం చెప్పారు అంటే భగవంతుని యొక్క ఆదేశం మీద సూర్యుడు తిరుగుతూనే ఉన్నాడు. సూర్యుడు ఎక్కడ కూర్చోడు. ఒక్కరోజు అలసిపోయి నేను రెస్ట్ తీసుకోరా అని నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటారు. అది ఇక్కడ సూర్యుని తోటి మన పృథు మహారాజుని పోల్చారు. ఎందుకు అంటే పృథు మహారాజు చాలా ఆయనను మించిన పరాక్రమవంతుడు ఎవ్వరూ లేరు అన్నమాట. అంతేగాక అతను అంత వీరుడు కాబట్టి అపోజిషనే ఆయన ఎదుర్కొనేవాడు లేడనమాట. అందుకని ఆయన ఏం చేశారు అంటే ఆయన చాపాన్ని హస్తంలో ధరించి బాణాన్ని తీసుకొని, ఆ బాణం కూడా ఎట్లాంటిదని తెలుసుకున్నాం మనం. అజేయం అంటే దాన్ని ఎవ్వరూ కాంకర్ చేయలేరు. అటువంటి బాణాన్ని తీసుకొని ఆయనే బాణాన్ని ధరించి అన్ని చోట్లకు తన జైత్ర రథం మీద ప్రయాణం చేశారు. అయితే ఈ రథంను బాణాలు ఎవరిచ్చారని నేర్చుకున్నా మనం 15వ అధ్యాయంలో. ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ. అతాజీలు సూర్యుడా? ఎవరది? కాదు మాతాజీ. అగ్ని ఇస్తాడు కదా, మహోతేజవంతమైనటువంటి. నేను ఒక్కసారి అర్జునుడికి ఇస్తారు మాతాజీ. కాదు, ఒక్క నిమిషం 15వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. ఈ ఎవరు విశ్వకర్మ ఏమో మంచి రథాన్ని ఇస్తాడు. తర్వాత అగ్ని ఏం చేస్తాడు? ఈ బాణం ఉంటుందే, ఆ బాణం ఏదైతే మేక తర్వాత ఆవుల యొక్క వాటితో తయారైనటువంటి బాణం ఇస్తారనమాట ఆయన. అందుకని ఇక్కడ దాన్ని ఏమన్నారు అంటే అజేయమగు పదం చూస్తుంది. అత్త చాప అంటే విల్లు. అత్త చాప అది తీసుకొని ఎక్కడ పోతారట అంటే దక్షిణాభిముఖంగా దక్షిణం వైపు వెళ్తారనమాట. ఎవరిలాగా వెళ్తారు అంటే సూర్యుడిలాగా వెళ్తారు అని చెప్తున్నారు. అతనికి ఎదురు లేదు. ఫస్ట్ మనం తెలుసుకున్నాం అంత వీరుడు అతను. తర్వాత ఆ వీరుడి మూలంగా ఎవరు అతన్ని మళ్ళీ సవాల్ చేసేవాడు, ఎదుర్కొనేవాడు లేరు. అదిగాక రాజు ఎలా ఉన్నాడు? సాధారణంగా పోయాడా? లేదు.
ఆయన చేతిలో ఆ చాపాన్ని హస్తాన్ని ధరించి తన జైత్ర రథం, ఈ మూడు చదువుకున్నాం మనం. ఆ రథం ఎవరి వల్ల వచ్చింది, అది ఆ చాపం ఎవరిచ్చారు, బాణాలు ఎవరిచ్చారు, ఇవన్నీ మనకు ప్రీవియస్ శ్లోకాల్లో వచ్చాయి, 15వ అధ్యాయంలో. అయితే ఇవి తీసుకొని ఆయన విజయయాత్రకు వెళ్ళారనమాట. మళ్ళీ ఒకసారి అగ్ని ఏమో బాణాలు ఇచ్చారు, బాణాలు కాదు, విల్లునిచ్చారు. బాణాలేమో సూర్యదేవుడు ఇచ్చాడు. తర్వాత ఇంకోటి ఏంటి, రథాన్ని విశ్వకర్మ ఇచ్చాడు. ఈ మూడింటిని తీసుకొని పృథు మహారాజు ఎట్లయితే పొద్దున్నే సూర్యుడు బయలుదేరుతుంటాడో, అబ్బా తిరగడం కూడా ఎట్లా తిరుగుతాడు సూర్యుడు, అందరి చుట్టూ తిరిగాడు. ఆయనకంటూ ఒక గతివిధి ఉంది, ఆ గతివిధిలోని తన కక్షలోని ఆయన తిరుగుతుంటారనమాట. అదే రకంగా పృథు మహారాజు కూడా తను అన్ని చోట్లకు మెల్లమెల్లగా ఒక సిస్టమాటిక్ గా వెళ్ళి ఆయన ఒక గొప్పతనాన్ని తెలుపుకుంటారనమాట. ఇక్కడ అందుకే యథార్క అంటే సూర్యుడు ఒకటే ఒక కక్షలో ఒక మార్గంలోనే తిరుగుతాడు అని చెప్పే పదం అన్నమాట అది. ఈ మనం ఇప్పుడు బ్రహ్మ సంహితలో చదువుకున్నాం, ఇచ్చక్షురేష సైత. అట్లే భాగవతంలో 5వ అధ్యాయంలో అది మనకు గ్రహాల గురించి ఇవన్నీ నేర్చుకుంటాం కదా. దాంట్లో కూడా సూర్యుని యొక్క గతి విధానాలు అవన్నిటి గురించి చాలా డీటెయిల్ గా చదవడం జరిగిందనమాట. అది మళ్ళా మనకు దాన్ని ఆధారంగా తీసుకొని టిఓపిలో ఉన్నాయి కదా శానిటోరియం, దాని ఆధారంగా చేసుకున్నాం. భాగవతంలో 5వ స్కందంలో చర్చించిన విషయాలను కాస్మాలజీ అంటారు. ఆ కాస్మాలజీ ఆధారంగానే ఈ వేదిక్ ప్లానిటోరియం నాగపూర్లో నిర్మించబడింది అనమాట. ఆయన ఎంత ఫాస్ట్ గా వెళ్తారట అంటే సూర్యుడు సెకండ్ కి 16,000 మైళ్ళ దూరంతో వెళ్తారు. ఆ దూరంలో ఆయన ఎటు చేస్తే వెళ్తా అంటే వెళ్ళిపోరు, ఆ కక్షలో తిరుగుతూ ఉంటారు. అది మనకు పంచమ స్కందం అంటే 5th క్యాంటో చదువుతున్నప్పుడు ఈ కాస్మాలజీ చదువుతుంటే చాలా డీటెయిల్ గా ఉంటాయి అన్నమాట. ఈ రాత్రి పగలు ఎట్లా ఏర్పడతాయి, గ్రహాలు ఎట్లా ఏర్పడతాయి, గ్రహణాలు ఎట్లా ఏర్పడతాయి, చాలా డీటెయిల్. ఫస్ట్ అసలు ద్వీపాల నుంచి ద్వీపాల ఆవరణలో ఏముంటాయి, ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉంటుంది, ఇట్లా ఎంత డీప్ స్టడీయో కాస్మాలజీ. ఇక్కడ ఏంటంటే ఈ తిరుగుతున్నాడు అని తెలిసిన దాన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే, అది చదివిన దాన్ని బట్టి సూర్యుడు ఎక్కడ స్టడీగా లేరు, ఆయన తిరుగుతూనే ఉన్నారనమాట. ఆ ఆయన తూర్పున ఉదయిస్తే అట్లా ప్రయాణం చేస్తూ 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 పాడమట ఆయన అస్తమిస్తారు. అంతదాకా ఎక్కడ కూడా రెస్ట్ తీసుకోరు. రబ్బా నా వల్ల కావట్లేదు, నా కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, నేను ఏంటయ్యాను అన్నట్టే ఆయన నిరంతరం ఆయన పనిచేస్తూనే ఉన్నారనమాట. ఎట్లా అంటే ఆయన యొక్క వెలుతురు ఇటు హిమాలయాలకు అటు సముద్రాలకు కూడా వ్యాపించి ఉండేది. అదే రకంగా పృథు మహారాజు యొక్క వీరత్వము, అతని కంట్రోల్, ఆయన యొక్క శాసించే తీరు హిమాలయాల నుంచి తిరిగి ఈ సముద్రాల దాకా కూడా వ్యాపించింది. అంటే ఏంటి, సమస్త లోకాలను ఆయన పాలించగలిగిన సామర్థ్యం కలవాడు అన్నమాట. ఇంకో ఇంపార్టెంట్ పదం ఏం చెప్పారు అంటే నరదేవనాథ. రెండవ శ్లోకంలో ఆఖరి పదం నరదేవనాథ. అందులో ఎందుకు అంటే అసలు నరదేవుడు అని ఎందుకంటే నరుల్లో కూడా ఏ రాజు అయితే అతను యోగ్యత కలిగి ప్రజా సంక్షేమాన్ని చేస్తాడో అతను ఆదర్శనీయంగా అన్నమాట. అంటే ఒక మోడల్, ఒక ఎగ్జాంపుల్ రాజుగా మనం పరిగణించవచ్చు. అతన్ని ఏంటంటే అతని యొక్క విధానం వల్ల, అతను తీసుకునే జాగ్రత్తల వల్ల మనిషి రూపంలో వచ్చిన భగవంతుడు అని భావించవచ్చు. అట్లే భావించే వాళ్ళు కూడా అన్నమాట. పూర్వకాల వేదిక విధానం నుంచి రాజు ఎవరు అంటే భగవంతుని యొక్క రిప్రజెంటేటివ్. మనం పరీక్షిత్ గురించి కూడా చదివినప్పుడు తెలుసుకున్నాం. ఎందుకు అంటే సామాన్యంగా భగవంతుడు చేసే పని ఏంటి, నీది నాది వీరు వారు అని కాక అందరినీ రక్షించేవాడు ఆ భగవానుడు, ఆ నారాయణుడు కదా. ఇప్పుడు ఈ పృథు మహారాజు ఆయన యొక్క పాలనా శక్తి ద్వారా వచ్చారు కాబట్టి అతన్ని రిప్రజెంట్ చేస్తున్నారు, అతను ప్రాతినిధ్యం చేస్తున్నాడు కాబట్టి అతను కూడా మన నాథుడే, మనకు యజమాని.
ఆఖరికి సనాతన గోస్వామి, రూప గోస్వామి ముస్లిం రాజుల కింద పనిచేశారు కదా, వాళ్ళను కూడా వాళ్ళు అట్లే గౌరవించేది. ఎందుకంటే అతని ఆధీనంలో పనిచేయడము, తద్వారా ఇచ్చిన వేతనాల్ని తీసుకోవడం, వీటన్నిటి కారణంగా ఏంటంటే అతన్ని కూడా నరదేవుడు అనే పేరు బాగుంది కదా, ఒక రాజుని దేవుడి లాగా పరిగణించి అతన్ని గౌరవించడం అనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే ప్రజలు ప్రభుత్వాధిపతిని నరదేవతగా పరిగణిస్తే మరి రాజు చేయాల్సిన పని ఏంటి? తను నరదేవుడిలాగా ప్రవర్తించాలి కదా. మన వాళ్ళు నరదేవుడిలాగా మన వాళ్ళని ట్రీట్ చేసిన, ఆ గౌరవం ఇచ్చిన, ఆ గౌరవాన్ని అతను నిలుపుకోవాలి అంటే ఏంటి అంటే దానికి తగినటువంటి అర్హత కలిగి ఉండాలి. అర్హత ఏంటి అంటే ప్రజల్ని చక్కగా పాలింపగల సామర్థ్యం ఉండాలన్నమాట అతనికి. ప్రజలకు అతని ద్వారా రక్షణ లేక అవినీతి పెరిగిపోయి ఇవన్నీ ఉంటే అతని పాలనలో అతను దేవుడు ఎట్లా అవుతాడు? యా, అందుకని ఏంటంటే ఎప్పుడైతే రాజు ఆ రకమైన పరిపాలన చేస్తాడో, ఏమిటి ఒక ప్రభుత్వ అధినేత ఆ రకంగా పనిచేస్తాడో, అప్పుడు వాళ్ళకి ఆ నరదేవుడు అనే పదాన్ని సూట్ అవుతుంది, అది వాళ్ళ పూర్ణ స్థితిని తీసుకొస్తుంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. శిలా ప్రభుపాద ఎక్కడ దొరికినా కూడా ఈ ప్రస్తుత కాలంలో ఉండే నాయకత్వాన్ని వేదిక కాలంలో ఉండే నాయకత్వం గురించి కంపేర్ చేస్తూ చెప్తుంటారు అన్నమాట. ఎందుకు చెప్తారు అంటే విమర్శించుడు కాదు, వాళ్ళ నుంచి పాఠాలు నేర్చుకుని మన వాళ్ళు సరైన పరిపాలన చెయ్యాలి, ప్రజా సంక్షేమానికి పాటుపడాలి, ఒక తండ్రి పిల్లల్ని చూసినట్టుగా ఆదరించాలి, ఇవన్నీ ఉద్దేశంతో శ్రీల ప్రభుపాద ఎప్పుడు అవకాశం వచ్చినా ప్రజెంట్ రూలర్స్ గురించి ఆయన చెప్తుంటారనమాట. 21వ శ్లోకంలో అస్మై నృపాలాః కిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకపాలాః వంస్యంత ఏషాం శ్రియాదిరాజం చక్రాయుధం ప్రత్యశ ఉద్ధరంత్యః. హరే కృష్ణ. చదవండి. ఏమైంది మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. విశేషం. ప్రణామ్. అస్మత్కాలాఖిల తత్ర తత్ర బలిం హరిష్యంతి సలోకకాలాః మాంస్యంత ఏషాం స్త్రియాదిరాజం క్షత్రాయుధం తద్యశ ఉద్ధరంత్యః. అనువాదం శ్రీల ప్రభుపాద. ఈ రాజు ప్రపంచంలో పర్యటించినప్పుడు ఇతర రాజులు, దేవతలు వివిధ కాంతులను అర్పించగలరు. వారి రాణులు కూడా ఇతని చక్ర గద చిహ్నాలను స్క్రోల్ చేయడం. వారి రాణులు కూడా ఇతనిని చక్ర గద చిహ్నాలను దాల్చిన ఆదిరాజును భావించి దేవునితో సమానముగా యశోవంతుడైన ఇతని యశస్సును గానం చేసేటారు. థ్యాంక్స్ అమ్మా. ఈ జయయాత్ర చూస్తే మన ఎవరు గుర్తుకొస్తున్నారు? అర్జునుడు మాతాజీ. ధర్మరాజు మాతాజీ. పరీక్షితుడు మనం చదువుకున్నాం కదా, వేరే లోకాలకు కూడా వెళ్ళారు అని. ఎక్కడ పోయినా కూడా కృష్ణుడి గురించి వాళ్ళకుండే సంబంధము, ఆయన యొక్క తాతల గొప్పతనము ఇవన్నీ చెప్పేవాళ్ళు కదా. ప్రతి చోట ఆయన గొప్ప గొప్ప ఆహ్వానం వచ్చేది. గుర్తుందా? మనం ఫస్ట్ క్యాంటోలో చదువుకున్నాం. అందుకే అంటే అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు ఎందుకు వెళ్ళాడు? రాజసూయ యాగానికి కావాల్సిన నిధిని ధనంజయుడు లాగా వెళ్ళాడు. వెళ్ళి ఆయన ధర్మరాజుని ఎదిరించే వాళ్ళను ఆయన అదుపులోకి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు ఆయన యొక్క ఆధీనంలోకి వచ్చేటట్టు చేశారు జయయాత్ర. కానీ ప్రస్తుతానికి ఇది చూస్తే మనకు ఆయన గుర్తొస్తుంది. ఎక్కడికి పోయినా ఆ పరలోక వాసులు కూడా వాళ్ళ యొక్క కుటుంబ ఒక గొప్పతనాన్ని, తర్వాత వాళ్ళ తాతల గొప్పతనాన్ని, వాళ్ళ తాతలకు సపోర్ట్ చేసిన కృష్ణుని గొప్పతనాన్ని అట్లా పొగుడుతూ ఉండేవాళ్ళు. ఇక్కడ కూడా అదే అనమాట. ఈయన ఎప్పుడైతే ఈ ప్రపంచ యాత్ర మొదలు పెట్టారో, ఏ రకంగా ఎవ్వరు గెలవలేనటువంటి ఆ చాపాన్ని, శస్త్రాల్ని పెట్టుకొని ఈ యొక్క అద్భుతమైన రథం మీద వెళ్ళారో భూమండలం మీద,
ఎప్పుడు ఎవ్వరు ఆయన్ని చూసినా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వెంబడే ఆనందంగా సరెండర్ అయిపోయేవాళ్ళు, ఆయన అధీనం అయిపోయి కానుకల్ని సమర్పించారు. ఒక్క రాజులే కాదు, వాళ్ళ పత్నులు కూడా అతని యొక్క గొప్పతనాన్ని వాళ్ళు అవగతం చేసుకున్నారనమాట. చేసుకొని ఇతను సామాన్యుడు కాదు అని చెప్పి భగవంతుడితో సమానంగా అతను కీర్తివంతుడని ఆయన గురించి గానం చేసేవాడు, యశోగానం చేసేవాడు అనమాట. అంటే ఆయన యొక్క కీర్తిని గానం చేసేవాడు. ఇక్కడ శిల ప్రభుపాద ఏమనంటే ఆదిరాజం అంటే ఏంటి అంటే, మనం చెప్తాం కదా, ఋతువు ఎప్పుడైతే వస్తాడో వీణ యొక్క శరీరం నుంచి ఇతను మొదటి రాజు అని చెప్తారు కదా. అంటే రాజులందరిలో కూడా ముఖ్యమైన వాడు అని ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. మొదటి రాజు, మూల రాజు, అంటే అందరిలో ఇంపార్టెంట్ రోల్ అనమాట. అందుకని ఆదిరాజం అనే పదాన్ని ఇక్కడ ఉపయోగించడం జరిగింది. అతనికి కీర్తి ముందే, అతని లక్షణాలు ఏవి ప్రకటితం కాకముందే ఈ జ్ఞానులు మునుల యొక్క ఆదేశంతో వీళ్ళు పాడడం మొదలు పెట్టారు, ఆయన్ని కీర్తించడం మొదలు పెట్టారు. కానీ ఇదేంటంటే అతను ఆదిరాజు అని ఎవరెవరైతే అందరూ ఆయన్ని కలిశారో వాళ్ళ పత్నులు కూడా అది తెలుసుకొని ఆయనకి ఏమంటారు యశస్సు గురించి గానం చేశారు అన్నమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్పారు అంటే చాలా మంది, అంటే నారాయణుడే మన పాలకుడు, కానీ ఆ సంగతి మనకు తెలియదు అనమాట. ఎందుకు అంటే అజ్ఞానంతో అన్ని జీవులకు అతనే స్వామి అన్న విషయం అందరికీ తెలియదు. కానీ వేదాలు చెప్తున్నారంటే ఏం చెప్తున్నారంటే ఏకో బహునామయో విదదాతి కామాన్, అంటే ఏంటంటే అన్ని రకాల జీవులను భగవంతుడే పోషిస్తున్నాడు. మన వాళ్ళు చెప్తారు పెద్దవాడు, నారు పోసిన వాడు నీరు పోయడా అని. అంటే మన ప్రతి ఒక్క జీవికి కావాల్సిన వస్తువుల్ని భగవంతుడు సప్లై చేస్తున్నారు అనమాట. రాజు లేదా నరదేవుడు అతని ప్రతినిధి. భగవంతుడు మరి ప్రతి చోట భగవంతుడు డైరెక్ట్ గా వచ్చి చేస్తున్నారా ఈ వ్యవహారాలంటే లేదు, కొన్ని చోట తన ప్రతినిధుల్ని పంపిస్తున్నారు. అది రాజు అన్నమాట. రాజు గాని తర్వాత దేశాధికారి గాని తన ప్రతినిధులుగా పంపిస్తారు. వాళ్ళు ఏం చేయాలి అంటే తన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, తర్వాత వాళ్ళ రోటీ కపడా మకాన్ అంటారు కదా, ఈ పోషణార్థం ధనాన్ని స్వయంగా అంటే మిస్హ్యాండిల్ చేయకుండా. ప్రభుత్వం చూడండి, ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వాలు ఎన్నో గొప్ప గొప్ప సంక్షేమ పథకాలతోటి వస్తారు వాళ్ళు, కానీ కొన్ని సామాన్య ప్రజల చేతుల దాకా రావు. అక్కడక్కడ చేతులు మారిపోయి ఎవరికి వాళ్ళు వాళ్ళ ఖజానాలు నింపుకుంటారు అనమాట. అట్లా కాకుండా స్వయంగా రాజు పర్యవేక్షించాలన్నమాట. అది అతను అట్లే చేసేవాడు. అట్లా చేయబట్టే అతనిలో నారాయణ సమానుడని అందరూ కూడా ఆనందించేవాళ్ళు, అతను కీర్తించేవాళ్ళు అనమాట. పృథువు వాస్తవంగా దేవదేవుని యశస్సును కలిగి ఉన్నాడు. భగవంతుడికి ఉండే 6 గుణాలలో ఆ యశస్సు అనేది కీర్తి అని చెప్పుకున్నాం కదా మనం. అది కలిగి ఆయన భగవంతుని యొక్క కీర్తి కలిగాడు కాబట్టి అతనికి ఆ కీర్తి ఎలా వచ్చిందంటే భగవంతుడు ఇచ్చిన ఆ పాలనా శక్తి యొక్క సామర్థ్యం వల్ల అతను అందరికి చక్కగా ఆనందంగా ఉండేటట్టు పరిపాలన చేసేవాడు అనమాట. అందుకని ఆయనను అందరూ కూడా పొగిడేవారు. ఇక్కడికి వెళ్తే అక్కడ కానుకలు ఇచ్చేవాడు. ఇదంతా ఏంటంటే తనలో ఉండే ఆ శక్తి వల్ల, పాలనా శక్తి భగవంతుని యొక్క అవతారం కావడం వల్ల అందరు ఆదరించే రకంగా ఆయన పాలన చేస్తుండేవారు. నెక్స్ట్, అయం మహీంగాం పృథుహేధిరాజః ప్రజాపతి వృత్తికర ప్రజానాం యో లీలయాద్రీన్ శ్వశరాసకోట్యా భిందన్ సమాం గామ కరోద్యథేంద్రః. హరే కృష్ణ మాతాజీ. చదవండి కన్ఫర్మ్. అయం మహీం గాం దుదుహేధిరాజః ప్రజాపతిర్వృత్తికర ప్రజానాం యో లీలయాద్రీన్ స్వసరాసకోట్యా విందన్ సమాం గ్రామ కరోధ్యధేంద్రహం. ప్రజారక్షకుడగు ఈ రాజు అసాధారణుడగు రాజై ప్రజాపతులతో సమానుడగును. ప్రజల జీవనార్థమై ఇతడు గోస్వరూపిణియగు భూమిని పితుకును. అంతేగాక స్వర్గరాజుకు ఇంద్రుడు వజ్రాయుధముతో పర్వతములను భిన్నము చేసినట్లు తన ధనస్సు యొక్క వాడి అయిన కొనతో పర్వతములను చూర్ణము చేసి ఇతడు భూమిని చదును చేయును. హరే కృష్ణ. కదా అతను ముందు ముందు ఏం చేస్తాడు అని
చెప్తున్నారు అని ఏది నా నెక్స్ట్ 20 నుంచి 27 శ్లోకాల దాకా అతని యొక్క భవిష్యత్ ఆ లో చేపట్టే కార్యాల గురించి పొగుడుతారు. దాంట్లో ఇదొకటి. ఆయన ఏం చేస్తారు అంటే తన ధనస్సు ఉండే ఆ కొనతోటి, వాడి అనే కొనతో పర్వతాన్ని చూరు చూరు చేస్తారట ఆయన. అంటే మరి ఆయన పృథ్వీ పృథుమహారాజు ఎప్పుడైతే పరిపాలనకు వస్తారో పృథ్వీ నుంచి అన్ని తీయడం మొదలు పెడతారు. నెక్స్ట్ చాప్టర్ చదువుకుందాం. మరి వాళ్ళు తగినటువంటి ఆహారాన్ని అన్నిటి పండించాలి అంటే వాళ్ళకు ఈ స్క్వేర్ ల్యాండ్ ఉండాలన్నమాట. చదును చేసి ఆ భూమి తయారు పెడతారనమాట అతని యొక్క పరాక్రమం వల్ల. 23వ శ్లోకంలో విస్ఫూర్జయన్నా జగవం ధనుస్వయం యదా చ లక్ష్మ్యామవిషహ్యమాజౌ తథా తథా నిల్యుద్దిశి దుష్యసంతో తాంగూలముద్యమ్య యథా మృగేంద్రః. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవనా మాతాజీ? చదవండి చదవండి. విస్ఫుటయన్నా జగవం ధనుస్వయం యదా చరత్క్ష్మావిషహ్యమాజౌ తదా నిలిదిశ్య సంతో లాంగూలముద్యమ్య యథా మృగేంద్రః. హరే కృష్ణ. మృగరాజగు సింహము తోకను పైకెత్తి అరణ్యమున సంచరించినప్పుడు అల్ప జంతువులు దాగుకుని రీతి మృదుమహారాజు రాజ్యమున సంచరించుచు రణమున తిరుగులేనట్టి తన అజగవ ధనస్సును టంకారము చేసినప్పుడు దానవ ప్రవృత్తి గల దూర్తులు చోరులు ఎక్కడ వారక్కడ దాగుకొనెదరు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ మనకు అర్థంలో చెప్పారు. ఈ అజగవం అంటే మేక వృషభం యొక్క కొమ్ములతో తయారు చేయబడింది అని. మనం ఇంత లాస్ట్ దాంట్లో కూడా ఆయన ధనుస్సును బాణాలను తీసుకొని వెళ్ళారన్నారు కదా. అది ఎట్లా తయారు చేసిండ్రు అనేది అంటే ఈ ధనస్సులో మేక వృషభం యొక్క కొమ్ములతో తయారు చేస్తుంది. ఎప్పుడైతే దాని నుంచి అతను లాగి ధ్వని చేస్తాడో ఈ చోరులు అంటే రాక్షస గుణం ఉన్న వాళ్ళంతా ఏంటంటే ఎక్కడికక్కడ దాక్కునేవాడట. అంటే వాళ్ళకు పృథు మహారాజు యొక్క ఆ, ఏమంటారు ఆ పాలనా శక్తి, వ్యక్తిగతంగా ఆయన మీద చాలా గౌరవము, ఇవన్నిటి మూలంగా ఏంటంటే ఎప్పుడైతే ఇట్లా చప్పుడు చేయగానే దూర్తులు కాబట్టి ఎదుర్కోలేరు. పోయి వాళ్ళంతా వాళ్ళ ఆపదలు తెచ్చుకోలేరు కదా. అందుకని ఈ దాన ప్రభుత్వం ఉన్నవాళ్ళు, అటువంటి దూర్తులు చోరులు ఎక్కడికక్కడ దాక్కునేవారు ఆయనకు చిక్కకుండా. ఇక్కడ ఆయన ఎట్లా పోల్చారు అంటే మృగరాజు సింహం. సింహం అంటే మాతాజీ లయన్. లయన్ అది ఎట్లా వెళ్తుంది, అది మొత్తం ఆ అడవికి రాజు. చాలా టీవీగా అది తోక నెత్తేసి అరణ్యంలో తిరుగుతూ ఉంటుందట. ఎప్పుడైతే అరణ్యంలో తిరుగుతూ ఉంటుందో ఈ చిన్న చిన్న జీవులన్నీ భయానికి దాక్కుంటాయట. మన దగ్గర డిస్కవరీ ఛానల్ వస్తుంది, దాంట్లో చూడండి. అది ఎట్లా అంటే ఆ ఈ చిన్న చిన్న జంతువులు, లేళ్ళు, దుప్పులు అవన్నీ చాలా భయపడతాయి. నెమ్మదిగా వస్తుంది అనమాట సింహం గాని పులి గాని, వాళ్ళకి భయం. అయితే అదే రకంగా పృథు మహారాజు కూడా తన రాజ్యంలో ఎప్పుడైతే ఇట్లా తిరిగారో అప్పుడు ఆ తిరుగుతూ తిరుగుతూ ఈ ధనస్సు మీద ఆ చప్పుడు చేసినప్పుడు ముందు బయటికి వెళ్ళిపోయిన దూర్తులు చోరులు వాడు ఏంటంటే దాచుకున్నారట ఎక్కడ కనపడకుండా, ఇక్కడ శిక్షిస్తాడో అని. అందుకని రాజుని ఇక్కడ సింహంతో పోల్చారు. శిలా ప్రభుపాద చెప్తున్నారు ఇది కరెక్టే, ఆయన సింహం అనడం కరెక్టే అని చెప్తూ, మన క్షత్రియ రాజులు ఈనాటికి సింగ్ అని ఎక్కువ మనం పంజాబ్ లో చూస్తాం. ఈ సింగ్ రజిత్ సింగ్ మొదలైన వాళ్ళంతా ఇటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు క్షత్రధర్మంతో పోరాడుతుండేవాళ్ళు, తప్పులు చేసిన వాళ్ళు శిక్షిస్తుండేవాళ్ళు. అందుకని వాళ్ళను సింగ్ అని పిలుస్తారనమాట. రాజ్యంలో వంచకులు, చోరులు, దాన ప్రవృత్తి కలవారు వాళ్ళు భయపడాలంటే ఎలా ఉండాలంటే పాలకుడు ఉక్కు పిడికలతో అంటే స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. మరి వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్స్ కూడా అంత స్ట్రాంగ్ గా ఉండాలి.
అట్లా దేశాన్ని ఏలే సామర్థ్యత ఉన్న రాజు ఉంటాడు కదా, అటువంటి రాజుని చూసి ఎవరైనా భయపడతారు. ఆ ఎప్పుడైతే భయపడతారో ఆ రాజ్యాలు ఏంటంటే శాంతి సౌభాగ్యాలని నిలదొక్కుంటాయి. ఇంకా ఒక రాజు యొక్క ఆశ్రయంలో వాళ్ళందరూ నిశ్చింతగా ఉంటారు. అదే రకంగా ఇక్కడ సింహం అని చెప్పారు. సింహం కూడా ఏంటి అంటే ఒక ఆ, సింహం లాంటి రాజు బదులు ఒక స్త్రీ దేశాధిపతి. ఇదే అన్న నేను. మనకు వచ్చేసి ఐ థింక్ శిలా ప్రభుపాద్ అలా అన్నారు అనిపిస్తుంది. సింహంతో ఒక రాజుని పోల్చారు, కానీ కొన్నిసార్లు ఈ సింహంతో పోల్చబడినటువంటి రాజు పాలన లేకపోతే అప్పుడు ఏమవుతుంది అనే విషయం గురించి చెప్తున్నారు అనమాట. ఎందుకంటే రాజు అంటే ఎవరికి భయం ఉండదు కాబట్టి. స్త్రీ స్త్రీకుడు అనేది సహజమైన మృదు స్వభావం. ఎంత అరిచినా ఎంత కొట్టాటలు చేసినా ఆ మనసులో ఆర్ద్రత స్త్రీకి ఎక్కువ అన్నమాట. అటువంటి స్త్రీకి ఈ దుర్మార్గుల్ని పట్టుకొని సివియర్ గా శిక్షించే ఆ అలవాటు ఉండదన్నమాట. అందుకని అట్లా రాశారనమాట. శిలా ప్రభుపాద ఏంటంటే ఒక రాజు, సింహం లాంటి రాజు దేశపాలకుడుగా ఉండాలి, కానీ ఒక స్త్రీ దేశాధినేత అయితే అది చాలా విచారింపదగ్గ విషయం అని చెప్పారు. ఏ దేశాలకు ఆ అధిపతి లేడీస్ ఉండేవాళ్ళు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇంగ్లాండ్ మాతాజీ, సరే మన ఇండియా అమ్మా. కూడా ఉన్నారు. ఇంగ్లాండ్. ఇందిరాగాంధీ. ఇంగ్లాండ్. ఆ, మన ఇండియా కూడా ఆమె పేరు ఇందిరాగాంధీ. మార్గరెట్ టాచర్ ఉండేది. ఆమె అయన్ లేడీ అనేవాడు. దాని తర్వాత ఇండియాలో ఇందిరాగాంధీ మాతాజీ. ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ. ఆ ఒక సమయంలో మన భారతదేశం కాదు, మన చుట్టుపక్కల దేశాలన్నింటిలో కూడా లేడీస్ ఉండేవాళ్ళు అధినేతలుగా. అక్కడ ఆవిడ బుట్టో డాటరు, తర్వాత ఇటు పోతే హసీనా, వీళ్ళు అటు పోతే సిరిమా బండారి నాయక్ అని ఉండేది లేడీ ప్రైమ్ మినిస్టర్. అట్లా వీళ్ళందరూ శ్రీలంక చాలా అమ్మా శ్రీలంక 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 కదా మాతాజీ. శ్రీలంకలో అట్లా వాళ్ళంతా చాలా స్ట్రాంగ్ గా ఉండేది. కానీ ఇప్పటికీ శిలా ప్రభుపాద ఏమంటున్నారంటే ఒక రాజు పులిలాగా సింహంలాగా ఉండాలి అని ఎందుకంటున్నానంటే స్త్రీల సహజ సిద్ధమైనటువంటి మెతకతనం ఉంటుంది. ఎంత స్ట్రాంగ్ గా ఎంత ఎఫిషియెంట్ గా పాలన చేసినా మగవాడిలాగా చేసే అవకాశం తక్కువ కాబట్టి ఈ దూర్తులు చోరులు ఎక్కువ విజృంభించకుండా ఉండాలి అంటే ఒక రాజు స్ట్రాంగ్ గా ఉండాలి అని చెప్తున్నారు. ఇది ఒక్కటి చేసి ఆపేద్దాం 24. రేపు మిగతా 3 చెప్పుకొని హరే రివిజన్ కృష్ణ చేసుకుందాం. మాతాజీ. భక్తి అమ్మా సిద్ధాంత స్వామి సరస్వతి కూడా మనకి సింహపురు అంటారు కదా. సింహగురు అంటారు. కరెక్ట్. ఎందుకు సింహగురు అంటారు అదే దామోదరి? అప్పుడు చెప్పాను కానీ గుర్తులేదు. అంటే ఆయన నమ్మిన సిద్ధాంతాన్ని ఒకటికి భయపడుతుంది. మనం ఏంటంటే మనం ముఖ్యంగా మన ఇళ్లలో చెప్పినప్పుడు ఖచ్చితంగా చెప్పలేము. వాడేం నొచ్చుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో అని మనం కొంచెం దాన్ని డైల్యూట్ చేసి చెప్తాం. ఒకసారి స్ట్రాంగ్ గా చెప్పము. ఆ అది భక్తి సిద్ధాంత సరస్వతి ఏంటంటే ముఖ్యంగా మాయావాదుల్ని ఆయన ఓపెన్ గా క్రిటిసైజ్ చేసేవాళ్ళు. ఓపెన్ చేసి ఆయనకు ఒకసారి రక్షణ కల్పించాల్సి వచ్చేది. సింహగురు ఆయన స్టేట్ ఫార్వర్డ్నెస్ అన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్నిసార్లు మిగతా వాళ్లకు ఆ చెప్పే రుచించకపోయేది. అందుకని ఆయనకు ఎప్పుడు బాడీ గార్డ్స్ కూడా ఉండేది. ఎవరికి? భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్, ఆయన శిలా ప్రభుపాదుల వారి గురువు. హరే కృష్ణ. 108 ఇది మఠాలు కూడా అమ్మా నిర్మించారు. 108 మఠాలు, గౌడీ మఠాలు కూడా నిర్మించారు కదా ప్రభు మాతాజీ. మరి ఎంత స్ట్రాంగ్ ఉండాలి ఆయన. కరెక్టే. అట్లీస్ట్ అందులో ఇప్పటితో ఏంటి పోలిస్తే ఆ, స్వాతంత్రం ఉన్నప్పుడు బెస్ట్ ఉమెన్స్ గా అంటే దుర్గాబాయి దేశముఖ్, సరోజిని నాయుడు. ఇప్పుడంటే ఓకే కొంచెం జనరేషన్ మారింది, బట్ అప్పుడు ఆ, ఎంత బ్యాక్ జనరేషన్. అప్పట్లోనే వాళ్ళ లీడర్స్ కి ఎంత చేశారు. అవును అవును అవును. అంటే మనకి ఎందుకు చెప్తున్నారు అంటే ఈ ఆధునిక రాజ్యంలో అంత ఎఫిషియన్సీ లేడీస్ లో లేదు. ఎందుకంటే వాళ్ళ సహజ సిద్ధమైనటువంటి మృదుత్వం, శారీరకంగా కానీ మానసికంగా కానీ అంత స్ట్రాంగ్ గా మనం ఉండం. ఇక్కడ అన్నిటికంటే ముందు ఏంటంటే లేడీస్కి ఉండే ప్రాబ్లం ఏంటంటే దిల్ సే నహీ దిమాగ్ సే సూస్తా హై.
మనం ప్రాక్టికల్గా ఆలోచించం. మనం చాలా భావుకతతో ఆలోచిస్తాం. ఏదైనా విషయానికి ప్రతిస్పందించడం కూడా భావుకత్వంతో చేస్తాం. కాబట్టి ఆ అట్లాంటి వాళ్లకు రాజయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి, ఉండాలి అని శిల ప్రభుపాద అనుకుంటున్నారు అనమాట. లేకపోతే అట్లాంటి ఎమోషనల్ ఎక్కువ మాతాజీ. ఆడవాళ్ళకి ఎమోషన్స్ ఎక్కువ, మగవారికి లాజిక్స్ ఎక్కువ. కాబట్టి లాజిక్స్ తో ఉన్న వాళ్ళు లీడర్షిప్ క్వాలిటీకి పనికొస్తారు, ఎమోషనల్ గా ఉన్న వాళ్ళు పనికిరారని ప్రభుపాద చెప్పారు. హరే కృష్ణ. అందుకే చెప్తున్నా కదా, మన మాడకలో దిల్సే దిమాగ్సే వాళ్ళు ఆలోచిస్తారు, మనం ఇక్కడ నుంచి ఆలోచిస్తాం. హరే కృష్ణ. అదే యా. ఇట్లాంటి పాలకులు ఉన్నప్పుడు ఏంటి అంటే శిలా ప్రభుపాద ఏంటంటే చాలా విచారింపదగ్గ విషయము, అటువంటి పాలనలో ప్రజలు దురదృష్టవంతుల్లాగా పరిగణింపబడతారు అని. కానీ ఇప్పుడు ఈ పుస్తకం రాసినప్పటికీ ఇప్పటికీ మనకు డెకేడ్స్ అయింది, 1-2 డెకేడ్స్. మళ్ళీ అప్పటికిప్పటికి కూడా పరిస్థితి కొంచెం మారింది. ఇటువంటి నాయకులు మనం చూస్తూనే ఉంటాం స్త్రీలలో కూడా. హరే కృష్ణ. లాస్ట్ శ్లోకం 24. యా. హరే కృష్ణ. ఏషోశ్వమేధాన్ శతమాజహార సరస్వతి ప్రాదురభావి యత్ర అహాశీద్యస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమానే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. ఏషోశ్వమేధాన్ శతమాజహార సరస్వతి ప్రాదుర్భావి యత్ర ఆహీర్యదస్య హయం పురందరః శతక్రతుశ్చరమే వర్తమానే. సరస్వతి నది ప్రాదుర్భవించిన స్థానమున ఈ రాజు 100 అశ్వమేధ యజ్ఞములను చేయగలడు. చివరి యజ్ఞము జరుగునప్పుడు స్వర్గరాజుగు ఇంద్రుడు యజ్ఞాశ్వమును హరించును. హరే కృష్ణ. ప్రణామాలు మాతాజీ. ఇంకా జరగలేదు, భవిష్యత్తులో జరగబోతున్నాయి. ఆయన ఎప్పుడో యజ్ఞాలు చేస్తారు, 100 అశ్వమేధాలు. ఇంద్రుడికి ఏంటంటే ఎవరైనా ఎక్కువ అశ్వమేధ యాగాలు చేస్తే భయం, తన పదవికి ఎక్కడ ముప్పు వస్తుందో అని. అందుకని ఏంటంటే ఈ పృథు మహారాజు తలపెట్టినటువంటి అశ్వమేధ యాగం కూడా లాస్ట్ లో కొంచెం భగ్నం కల్పిస్తాడు. భగ్నం కలిగించడం వల్ల అక్కడ కొంచెం ఏమంటారు, గొడవ మొదలవుతుంది అనమాట. మొదలవ్వడం, శాపాలు పెట్టుకోవడం, ప్రతి శాపాలు ఇచ్చుకోవడం, బ్రహ్మదేవుడు వచ్చి క్షమాపణ చెప్పుకొని సర్ది చెప్పడం, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ దీంట్లో చదువుదాం. సో 24 ఆపేసిస్తున్నా. ఒక్కసారి మనము అంటే ఎంత దాకా చదువుకున్నా, ఏం చదువుకున్నాం అనేది ఒక్కసారి రివైజ్ చేసుకున్నా. 15 నుంచి 19 దాకా ఋతు మహారాజు యొక్క లక్షణాలు, క్యారెక్టర్స్, తర్వాత ఆయన యొక్క గుణాలు. మొట్టమొదట 15వ శ్లోకంలో రంజయిష్యతి మనో రంజనైకై అంటే ఆయన చేసే చర్యలు, ఆయన కర్మలన్నీ కూడా చాలా మనోరంజకంగా ఉండి అతని ప్రజ ఎంతో సంతోషంగా ఆయన్ని రాజా అని సంబోధించేవాడట. అట్లాగే ఇక్కడ నెక్స్ట్ దృఢవ్రత సత్యసంధ బ్రహ్మణో వృద్ధ సేవక శరణ్య సర్వభూతాన మానద దీనవత్సల. ఈ రకంగా ఆయన ఉండే క్యారెక్టర్స్. ఒకటి ఏంటంటే అతను ఏదైనా ఒక నిర్ణయాన్ని, ఒక శపథాన్ని తీసుకుంటే దాని మీద స్థిరంగా ఉండేవారు. ఆ ఇచ్చిన మాటను ఆయన ఏమంటారు, నిలదీర్చుకునేవారు. తర్వాత బ్రాహ్మణులు ఎంతో గౌరవించేవారు. తర్వాత తన రాజ్యంలో తన పాలన సమస్త జీవరాశి యొక్క రక్షణ బాధ్యతను ఆయన స్వీకరించుకుంటారు. తర్వాత ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తారు. వీళ్ళు తక్కువ, వీళ్ళు ఎక్కువ అని ఏమీ లేదు, అందరినీ సమభావంతో వాళ్ళకి గౌరవం ఇస్తారు అనమాట. తర్వాత ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళని చూసి కరుణ నింపుకుంటాడు. కరుణ నింపుకొని వాళ్ళ తగినటువంటి చేయూతనిచ్చే ప్రయత్నాలు చేస్తారనమాట. చేసి నెక్స్ట్ ఏం చెప్పారు అంటే
అతను భార్యని ఏ రకంగా ఫస్ట్ తల్లిని ఎలా వేరే పరాయి స్త్రీని తల్లిలాగా చూసుకునేవారట. భార్యను తన యొక్క దేహంలో అర్ధాంగిలాగా భావించి తగినటువంటి గౌరవాన్ని ఇచ్చేవాడు. తర్వాత ఆ, ఒక ఆ, తండ్రి ఏ రకంగా అయితే ఈ ఇష్టాన్ని ప్రదర్శించి రక్షిస్తాడో అదే రకంగా ఈయన ఏంటి అంటే తన యొక్క ప్రజకు అందరికి కూడా రక్షణ కలిగిస్తానంటారు అనమాట. తర్వాత ఈ భక్తులకు అతను ఇచ్చే విలువ ఎట్లంటే భగవంతుడితో పాటు భక్తులకు అంత గౌరవం ఇచ్చి తనను తను ఆ అంత వాళ్ళకు మర్యాదలు చేస్తూ ఒక ఒక మెట్టు కింద దిగేవారు అనమాట. ఇది మనకు పద్మ పురాణంలో కూడా వస్తుంది. శివుడు ఆమెకు చెప్తారనమాట, ఎవరు పార్వతీదేవికి ఆ ఆరాధనానాం సర్వేషాం విష్ణోర్ ఆరాధనం పరం తస్మాత్ పరతరం దేవి తదీయానాం సమర్చనం. ఇవి చాలా ఇంపార్టెంట్. తదీయానాం సమర్చనం అంటే తదీయానాం అంటే ఏంటంటే ఏ వైష్ణవుల గురించి అయితే నువ్వు తలుచుకుంటున్నావో వాళ్ళకి ఏం చేయాలంటే సేవ చేయాలి. వైష్ణవులకు మనం సేవ చేయాలి అని చెప్తున్నారు అనమాట. అది కూడా ఎట్లా అంటే భగవంతుడి సేవ చేయాలి. విష్ణువు అంటే అసాధారణ వ్యక్తి, కానీ భగవద్భక్తుడు కూడా అంతకంటే ఎక్కువ చేస్తే భగవంతుడు ఆమోదిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఇదనమాట. దీని అర్థం ఏముందంటే లార్డ్ శివ దుర్గతో చెప్తారు, ఓ దేవి, ఆ మన వేదాల్లో డెమిగాడ్స్ అంటే దేవతల్ని పూజించుకోవచ్చని చెప్పారు. తర్వాత ఆ ఈ అందరు దేవతల ఆరాధన కంటే ఆ సాక్షాత్తు నారాయణ్ణి ఆరాధించడం అన్నింటిలో ఉత్తమమైనటువంటి భక్తి అని చెప్పారనమాట. చెప్పి అంత బోధన చేస్తే ఈ పార్వతీదేవితో ఏం చెప్తాడంటే అందరూ చేయాల్సిన విధి అది. నారాయణ్ణి పూజించాలి, నారాయణి కంటే నారాయణ భక్తుల్ని పూజించాలి అని చెప్పారనమాట. చెప్తూ ఎందుకు వాళ్ళని పూజించాలంటే వాళ్ళు ఎప్పుడు భగవద్ భావనలో ఉంటారు కాబట్టి అటువంటి నారాయణ్ణి పూజించాలి అని శివుడు పార్వతికి చెప్తారు. అది జస్ట్ క్రాస్ రిఫరెన్స్ చెప్తున్నా. అదే రకంగా ఇక్కడ రాజు కూడా ఎంత అతని ఔన్నత్యం ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా వినయంగా ఉండి తను ఒక దాసులాగా వాళ్ళకు సేవ చేసేవాడు అనమాట. తర్వాత సమస్త జీవరాశులను తనలాగా పోల్చుకోవడము, తర్వాత అతని యొక్క బంధువులకు మిత్రులకు అతని సాంగత్యం ద్వారా ఎంతో ఆనందాన్ని కలిగించడము, తర్వాత ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని శిక్షించడము, తర్వాత ఏంటంటే ఆ ఎవరైతే ముక్త జీవులు ఉన్నారో వాళ్ళని సేవిస్తూ వాళ్ళతో సన్నిహితంగా ఉంటూ తగినటువంటి విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేయడం అనమాట. ఇవన్నీ చేస్తుంటే 18th ఏం చెప్పారంటే సర్వభూత సమానత్వము, వాళ్ళకు ఆనందాన్ని కలిగించడము, ఈ ముక్త సంఘం చేయడం. తర్వాత 4వ పాయింట్ ఏంటంటే ఎవరైతే తప్పులు చేస్తున్నారో, ఎవరైతే దండనా పాత్రలు అవుతున్నారో వాళ్లకు శిక్ష విధించడము. ఈ రకంగా ఇవన్నీ ఆయన యొక్క లక్షణాలు చెప్పుకుంటూ లాస్ట్ కు శక్తి అవతారం అయినటువంటి పృథువు గురించి చెప్తున్నారనమాట. ఆయన సాక్షాత్ భగవంతుడే కాబట్టి త్రిలోకాలకు కూడా అతడు పాలకుడు. అతనిలో ఎటువంటి మార్పు ఉండదు అంటే ఆ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న భగవంతుని యొక్క హావభావాలు కానీ ఆయన రియాక్షన్ కానీ ఏమీ మారదు, తటస్థంగా ఉంటారనమాట. తర్వాత ఇటువంటి ఈ మెటీరియల్ బాండ్స్ ఇవన్నీ ఏంటంటే ఆయనకు అర్థం లేనట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఎందుకు ఆ విషయం గుర్తించుకోవాలంటే ఎప్పుడైతే ప్రతి విషయంలో మనం అటాచ్మెంట్ ఉంటామో మనల్ని కట్టిపెట్టేస్తుంది. కట్టిపెట్టకుండా ఉండేటట్టు చూసేది భగవంతుడు మనకి ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఆయన ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే మనకు సుఖాలు సంతోషాలు ఇస్తాయని అనుకుంటామో అవన్నీ కూడా వ్యర్థము, అవి అర్థం లేనివి అని చెప్తున్నారు అనమాట. చెప్తూ ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి లేకపోవడం అనేది మనకు చాలా అత్యంత అవసరమైన విషయం అని
చెప్తున్నారు అనమాట. సో 19 శ్లోకాలు అయిపోయిన తర్వాత పృథు మహారాజు ఏం చేస్తాడో, ఆయన ఎట్లా ట్రావెల్ చేస్తాడో చెప్పారు. తర్వాత ఆయన ట్రావెల్ చేసినప్పుడు వివిధ రాజులు దేవతలు ఆయన కానుకలు ఇచ్చేవారు. అంతేకాక వాళ్ళ ధర్మపత్నులు కూడా ఆ ఈ పృథు మహారాజు యొక్క కీర్తిని పొగిడేవాళ్ళు. నెక్స్ట్ శ్లోకంలో ఇక మనం ఊహించని మలుపు తిరుగుతుంది. 22 నుంచి కొంచెం మార్పు పృథు మహారాజు యొక్క యాక్షన్స్. ఓకేనా, అది తర్వాత మనం చేద్దాం. 22, 23 నుంచి ఇంకా అయిపోతుంది. రేపటి ఎల్లుండి అయిపోవాలి ఇది. ఓకేనా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇవన్నీ జరగబోయేవి చెప్తున్నారు వాళ్ళు, మేము ఇలా చేయబోతున్నాం. ఇప్పటిదాకా ఆయన అందుకే కదా ముందు ఎప్పుడైతే వాళ్ళు పొగుడుతుంటే నాలా లక్షణాలు ఏవి లేవు, ఏమీ ప్రస్ఫుటం కాలేదు, ప్రకటితం కాదు, మీ పొగడ్తలకు నేను అర్హుని కాదని ఆయన వారిస్తారు కదా. అవును ఆ, అవును కానీ వీళ్ళు అట్లా వీళ్ళు అనేందుకు కారణం ఏంటంటే, ఒకటి వాళ్ళ విధి, ఇంకోటి ఆయన గొప్పతనం. వాళ్ళ ఈ గొప్ప జ్ఞానుల ద్వారా భవిష్యత్తును చూడగలిగిన ఈ శక్తివంతుల ద్వారా వాళ్ళకి తెలిసింది. అందుకే అవును. ఇంకా ఋషులు కూడా తెగ చేస్తారుగా, చెప్పండి అని వాళ్ళు ఆగద్దని. చెప్తారు కదా, ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇతను అసాధారణుడు వ్యక్తి అని. అవును, యా. అవును. ఈ 22వ శ్లోకంలో భూమిని పితకడం చేస్తాడనమాట. ఇవన్నీ అంటే పృథు మహారాజు యొక్క యాక్షన్స్ ఆయన పుట్టుక నుంచి చూసినా ఆశ్చర్యమే. ఒక అవును మృతదేహం నుంచి ఒక వ్యక్తి ఉద్భన్నం అవడం, తర్వాత ఒకే అవును ఉద్భన్నమైన ఇద్దరిలో వాడిద్దరు అన్నాచెల్లెలు కాక లక్ష్మీ నారాయణగా చెప్పబడ్డాం. సో ఆ, అన్ని ఉంటాయి మనకు. అవును యా. అవును మాతాజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. నేను ఇప్పుడు 5 పూర్తయి 6 చదువుతున్నాను, కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొంచెం ఒక్కొక్కటి అర్థం అవుతాయి. మామూలుగా చదువుకుంటూ వెళ్తున్నాను, మామూలుగా నా బుక్ రీడింగ్ లో